హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లేస్మెంట్ అండ్ పైథాన్ 364 కోడింగ్ ఛాలెంజ్లో ఇవాళ మనం వచ్చేసి డే 31లో ఉన్నాము. ఈ సిరీస్ అంతే కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో కీప్ ఫాలోయింగ్ అస్. అండ్ ఇవాళ డే 31లో వచ్చేసి మనం చూసే క్వశ్చన్ ఏంటి అంటే ఏరియా టు ఫైండ్ ఆ రాంబస్ అనమాట. అంటే ఏరియా ఆఫ్ రాంబస్ ఫైండ్ చేస్తామన్నమాట. ఐ హోప్ మీ అందరికీ రాంబస్ యొక్క ఫార్ములా ఐడియా ఉండే ఉంటుంది. ఏరియా ఫైండ్ చేయడానికి మనం రాంబస్కి ఏ ఫార్ములా యూజ్ చేస్తామంటే డయాగ్నల్ 1 ఇంటూ డయాగ్నల్ 2 హోల్ డివైడెడ్ బై 2. సో ఇది వచ్చేసి రాంబస్ ఏరియా ఫైండ్ చేయడానికి ఫార్ములా అనమాట. అంటే మన 2 డయాగ్నల్స్ని రెండింటిని మల్టిప్లై చేసి ఇంటూ 2 చేస్తే మనకి ఏరియా ఆఫ్ రాంబస్ వస్తుంది అనమాట. అండ్ మనం పాస్ట్లో కూడా చూసామండి, ఏరియాస్ అన్నీ ఏం ఫైండ్ అవుట్ చేయాలన్నా సరే మనకి ఫార్ములా ఉంటే ప్రోగ్రామ్ రాయడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో ఇవాళ మనం రాంబస్ ఒక ఏరియా ఫైండ్ చేయాలన్నా మనం ఫస్ట్ ఫార్ములా చూసాము ఏంటంటే డయాగ్నల్ 1 ఇంటూ డయాగ్నల్ 2 హోల్ డివైడెడ్ బై 2. సో ఇక్కడ మనం డయాగ్నల్ 1ని d1 అని తీసుకుంటున్నాము అండ్ డయాగ్నల్ 2ని d2 అని తీసుకుంటున్నాం అనమాట. అండ్ దెన్ వన్స్ ఇక్కడ మనం ఫార్ములా అనేది చూసేసాము. అండ్ దెన్ ప్రోగ్రామ్లోకి ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేద్దాం అనమాట. ప్రోగ్రామ్ రాద్దాం. ఫస్ట్ కోడ్ d1 ఈక్వల్స్ టు ఫ్లోట్ అనమాట. ఫ్లోట్ ఇన్పుట్ ఎంటర్ ఆర్ డయాగ్నల్ 1 ఏరియా ఆఫ్ డయాగ్నల్ 1 అంటే డయాగ్నల్ 1 ఒక వాల్యూని ఇన్పుట్ చేసుకోవాలి. అండ్ దెన్ సిమిలర్గా మనం డయాగ్నల్ 2 కూడా తీసుకుంటామన్నమాట. ఎంటర్ ఆ వాల్యూ ఫర్ d2 అనమాట. అండ్ దెన్ రెండిటి యొక్క డయాగ్నల్స్ ఒక వాల్యూస్ వచ్చాక అండ్ దెన్ ఏరియా అని ఒక కొత్త వేరియబుల్ని తీసుకొని అందులో d1 d2 బై 2 అనే ఫార్ములాని కనుక మనం ఇన్ఫ్యూజ్ చేసుకున్నట్లయితే మనకి అవుట్పుట్లో ఒక ఏరియాని వన్స్ మనం ప్రింట్ చేసినప్పుడు ఫస్ట్ d1 d2ని మల్టిప్లై చేస్తుంది అండ్ దెన్ వచ్చిన రిజల్ట్ని డివైడెడ్ బై 2 చేసింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం d1 ఈక్వల్స్ టు 2 అండ్ d2 ఈక్వల్స్ టు 3 అని తీసుకున్నాం అనుకోండి. అండ్ d1 ఇంటూ d2 ఎంతండి 6 బై 2 ఎంత వస్తుందండి? 6 బై 2 అంటే మనకి 3 వస్తుంది. సో ఏరియా ఆఫ్ రాంబస్ ఈక్వల్స్ టు 3 అనమాట. సో అలాగా మనం ఏ వాల్యూస్ ఇచ్చినా సరే ఏరియా ఆఫ్ రాంబస్ అనేది ఫైండ్ చేయొచ్చు అనమాట. వాల్యూస్ సమ్ పాయింట్స్లో కూడా ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 1.5 ఇంటూ 1.5 ఆర్ 1.5 ఇంటూ 3.5 అలాగా వేరియస్ వాల్యూస్ ఇవ్వచ్చు అనమాట. అండ్ దెన్ ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే మనం ఫార్ములాని రాసేసాము. అండ్ దెన్ ఏం ప్రింట్ చేసుకోవాలండి మనకి ఇప్పుడు ఏరియా ఆఫ్ రాంబస్ కదా. ఏరియా ఆఫ్ రాంబస్ ఈక్వల్స్ టు ఏరియా అని ప్రింట్ చేసుకుంటే మనకి రాంబస్ ఏరియా అనేది ప్రింట్ అవుతుంది వన్స్ యూజర్ అనే వాల్యూస్ ఇచ్చినాక. సో ఏరియా అండ్ దెన్ ఇప్పుడు మనకు ప్రోగ్రామ్ అంతా కంప్లీట్ అయిపోయింది. వన్స్ ప్రోగ్రామ్ రన్ చేసినాక మీరు అబ్జర్వ్ చేయండి డయాగ్నల్ 1 యొక్క వాల్యూ ఎంత ఇచ్చుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 12 అండ్ దెన్ డయాగ్నల్ 2 వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ 12 డయాగ్నల్ 2 వాల్యూ 16 ఇచ్చాము. అండ్ దెన్ 12 ఇంటూ 16 బై 2 96 వచ్చింది. అండ్ ఇప్పుడు మనకి ఆ మల్టిప్లికేషన్ వాల్యూస్ కావాలన్నా సరే ఒక కొత్త వేరియబుల్ని అసైన్ చేసుకొని d1 ఇంటూ d2 అని మెన్షన్ చేసుకున్నా సరిపోతుంది అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏరియా అని డైరెక్ట్ కాకుండా ఒక కొత్త వేరియబుల్ తీసుకొని d1 ఇంటూ d2 అంటే మనకి d1 ఇంటూ d2 రెండు డయాగ్నల్స్ ఒక వాల్యూ వస్తుంది. అండ్ దెన్ ఏరియాలో a బై 2 అంటే ఇప్పుడు మనం ఏ వేరియబుల్ ఏం స్టోర్ చేసుకున్నాం d1 ఇంటూ d2 స్టోర్ చేసుకున్నాం కదండి. సో అలా అనమాట. హోప్ ఈ ప్రోగ్రామ్ మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాం. మేము డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పింక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ షేర్ అమాంగ్ విత్ యువర్ ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ అస్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.